సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలన్న పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఏవి అప్పారావు రోడ్ జనసేన కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం సమానత్వానికి అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, అదే స్ఫూర్తితో ప్రతి అణగారిన వర్గానికి అండగా నిలవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా సామాజిక బాధ్యత కూడా ప్రజాసేవలో జనసేన ఎప్పుడూ ముందుంటుందని ఉద్ఘాటించారు. ఈ వేదిక సాక్షిగా బేరి మోహిత్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనుశ్రీ మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న ఈ రాజకీయ చైతన్యం రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు శుభసూచకమని, వ్యవస్థలో మార్పు రావాలంటే యువత క్రియాశీలక పాత్ర పోషించాలని అభిలాషించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, వివిధ ఆలయ కమిటీల డైరెక్టర్లు తొర్లపాటి శాలిని, బుడిద గౌతమి, బసవ సూర్యకుమారి, బోయిలవల్లి సుందరయ్య, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కానీ మూలాలు మాత్రం మర్చిపోకూడదు. అందుకని మరొక్కసారి ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే, ఆయన ఒక వర్గానికి సంబంధించింది కాదు, భారతదేశ ప్రజలకు సంబంధించిన వ్యక్తి. అటువంటి మహనీయుడికి ఈ విధంగా జనసేన పార్టీ రాజమండ్రి కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నది చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మోహిత్ గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన మంచి యాక్టివ్గా ఉండి ఈరోజు వాళ్ళ బృందంతో, అలాగే మోహిత్ ఒకడే కాదు, అదే ఒక నర్సబెల్లి అర్స, ఆయన కూడా వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆయన స్టేట్ ఎక్స్ సెక్రటరీగా కూడా ఆ కమ్యూనిటీలో చేశారు. ఆయన కూడా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా గవర సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన రాజశేఖర్ గారు, ఉదయ్ భాస్కర్ గారు కూడా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా చాలామంది వినయ్ గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా సుమారు అన్ని రాజమండ్రిలో ఉన్న అన్ని వార్డులకు సంబంధించి మన మోహిత్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నందుకు మోహిత్ని వాళ్ళ మిత్ర బృందాన్ని వీళ్ళందరినీ కూడా, హర్ష గారిని, ఉదయ్ భాస్కర్ గారిని, అందరినీ కూడా, రాజశేఖర్ గారిని, వీళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, సిద్ధాంతాలకి నమ్మి మీరు వచ్చినందుకు, అదేవిధంగా మీరు ఈ సిద్ధాంతాలని ఈరోజు భారతదేశమే గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు.